కాకరకాయలతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కాకరకాయలతో కాకరకాయ ఉల్లికారం ట్రై చేయండి. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా కాకరకాయల్ని రెండు చివర్లా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కాకరకాయలన్నిటిని కట్ చేసిన తర్వాత కాకరకాయ మధ్యలో ఉన్నటువంటి గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాకపెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అర చెంచా జీలకర్ర, 5-6 ఎల్లుల్లిపాయ రబ్బలు వేసి బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో గుప్పుడు ధనియాలు, కొంచెం పచ్చెనపప్పు వేసి బాగా వేయించుకుని ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసి అదే దాకలో గుప్పుడు వేరుశెనగ గుళ్ళు, కొంచెం మినపప్పు వేసి బాగా వేయించుకుని ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే దాకలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి ఏరుశెనగుళ్ళు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసి, కొంచెం కారం వేసి, కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయల్లో ఈ పేస్ట్ని స్టఫిన్ కింద పెట్టుకుని ఆయిల్ హీట్ చేసి ఆ ఆయిల్లోనే ఈ కాకరకాయ ముక్కల్ని వేసి మిక్సీ ఆడగా మిగిలిన పేస్ట్ని కూడా వేసేసి దోరగా వేయించుకోవడమే. అంతేనండి. కర్రీ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది.